ఈ ప్రపంచంలోని ఏ దేశమైనా దైవభక్తి దేశభక్తి రెండు ఉన్న దేశాలే మనుగడ సాధించినాయి, ముందుకు వెళ్ళగలిగినాయి, అభివృద్ధి సాధించగలిగినాయి. ఇవాళ మన దేశంలో దేశభక్తి పెరగవలసిన అవసరం ఉంది. మై ఇండియా అనుకోవాల్సిన అవసరం ఉంది. నేను భారతీయుడిని సగర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 7 దశాబ్దాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన దుర్బుద్ధి ప్రభుత్వం మన చరిత్రని, మన వీరులు, మన హీరోల చరిత్రలు, మన దేశం కోసం ప్రాణాలు భరించిన భరతమాత కడుపులు పుట్టిన గొప్ప బిడ్డలు మన జనరేషన్ తెలియకుండా, మన పాఠ్యాంశాల్లో లేకుండా ఔరంగజేబు, టిప్పు సుల్తాను ఇలాంటి దౌర్భాగ్యుల చరిత్రను చెప్పి వాళ్ళేదో పెద్ద హీరోల్లాగా ఈ మన దేశాన్ని భ్రష్టు పట్టించి మన దేశం మీద దండయాత్ర చేసి మన ఆడవాళ్ళని అవమానించి మన హిందూ విధానాన్ని నాశనం చేసి చండాలం చేసిన ఆ దౌర్భాగ్యుల్ని పెద్ద హీరోలుగా వర్ణించిన పాఠ్య పుస్తకాలు మనకి ఎన్నాళ్ళు ఈ కాంగ్రెస్ పాలనలో వాళ్ళ అధికారంలో వచ్చినాక మొదటి 4 సార్లు కూడా ఒక ముసల్మాన్ ని ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పెట్టడం, కమ్యూనిస్టులు వీళ్ళు కలిసి అసలు మన చరిత్రను వక్రీకరించి మన చరిత్రలోని మన హీరోలను మన దేశం కోసం అసూరు బాసిన గొప్ప వ్యక్తులు, త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు, పోరాడిన దుష్ట శక్తులతోటి యవనులు, హూణులు, బ్లెచ్చులు, ఆంగ్లేయులు వీళ్ళతో పోరాడిన గొప్ప గొప్ప వీరులు గాథ మన జనరేషన్ తెలియకుండా మరుగున పెట్టించారు. ఇవాళ బయటకు వస్తుంది అది.